మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలి అసెంబ్లీలో రేవంత్ సర్కార్ తీర్మానం మద్దతు తెలిపిన విపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు. నేడు నిజామాబాద్ కు విచ్చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘన స్వాగతం పలికిన బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసే హోంశాఖ మంత్రి అమిత్ షా నిరసనగా విశాఖలో వామపక్ష పార్టీల నాయకుల నిరసన. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ ఇటీవలే కన్నుమూసిన భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించాలి అంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి విపక్ష బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. మన్మోహన్ సింగ్ కు సంతాపం తెలియజేసేందుకే తెలంగాణ అసెంబ్లీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. దేశ ఆర్థిక వ్యవస్థను ఊపిరుదారంటూ ప్రశంసించారు. 1991-96 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధిబాట పట్టించారంటూ కొనియాడారు. దేశ ఆర్థిక సంస్కరణ రూపశిల్పి అని వరుసగా 2 పర్యాయాలు ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా, ఆర్బీఐ గవర్నర్గా ఎనలేని సేవలు అందించారంటూ రేవంత్ గుర్తు చేశారు. భారత మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది. శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది. అంతర్జాతీయ ప్రఖ్యాతి పొందిన ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు భారతదేశానికి తన విశిష్టమైన సేవలను అందించారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా, భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ప్రణాళిక సంఘం డెప్యూటీ చైర్పర్సన్ గా, కేంద్ర ఆర్థిక మంత్రిగా, భారత ప్రధానమంత్రిగా ఆయన వివిధ హోదాలలో తన సేవలను ఈ దేశానికి అందించారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన దేశంలో ఆర్థిక సంస్కరణలను రూపశిల్పి. 1991 మరియు 96 మధ్య కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు భారత ఆర్థిక వ్యవస్థను సరళీకరించి ఆర్థిక స్థితిగతుల దిశను మార్చే నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ విధానాలతో అంతర్జాతీయ స్థాయిలో భారత ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగా నిలబడేలా చేయగలిగారు. 2004 మరియు 2014 మధ్య భారత ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ గారు తన పదవీ కాలంలో ఎన్నో చారిత్రాత్మకమైన సామాజిక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కూలీలకు ఉపాధి కల్పించే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం, పరిపాలనలో పారదర్శకతను చాటి చెప్పే సమాచార హక్కు చట్టం, ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చిన జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ప్రారంభించారు. అందరికీ ఆధార్ కార్డు లాంటి సామాజిక విప్లవాత్మక కార్యక్రమాలను ఆయన హయాంలోనే మొదలయ్యాయి. 4 కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ఎంతో రుణపడి ఉన్నారు. ఆయన అధ్యక్ష, గౌరవనీయులు పెద్దలు, దివంగత ప్రధానమంత్రి మాన్యులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి నివాళులర్పించే ఈ సందర్భంగా ముందుగా ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన సంతాప తీర్మానానికి పూర్తిగా మా పార్టీ తరపున మద్దతు తెలియజేస్తూ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి భారతరత్న ఇవ్వాలి అని ఏదైతే వారు ప్రతిపాదన పెట్టారో దానికి కూడా సంపూర్ణంగా మా మద్దతు ప్రకటిస్తూ తప్పకుండా ఈ భారతరత్న అనే పురస్కారానికి, గౌరవానికి వారు ఖచ్చితంగా అర్హులనే మాటను కూడా మా పార్టీ కూడా సమర్థిస్తూ వారి ప్రతిపాదనను పూర్తి స్థాయిలో ఏకీభావం తెలియజేస్తాం. అధ్యక్ష, భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి అత్యున్నత పురస్కారం భారత రత్నను ప్రదానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ సభ తీర్మానం చేస్తుంది. నేడు ఇందూరుకు ఎమ్మెల్సీ కవిత రాజకీయ కుట్రలో భాగంగా అక్రమ కేసులో జైలుకు వెళ్లి విడుదలైన అనంతరం తొలిసూరు ఇందూరుకు వస్తున్న ఎమ్మెల్సీ కవితకు ఘనంగా స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నేతలు, జాగృతి నాయకులు విస్తృత ఏర్పాట్లు చేశారు. తొలుత ఎందలవాయి టోల్ గేట్ వద్ద
అనంతరం డిచ్పల్లి వద్ద ఘనంగా స్వాగతం. అనంతరంగా ఎమ్మెల్సీ కవితకు నేరుగా నిజామాబాద్లోని సుభాష్ నగర్ తెలంగాణ తల విగ్రహం వరకు చేరుకుంటారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. నేటి కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలతో పాటు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు. ఎమ్మెల్సీ కవితకు స్వాగతం పలుకుతూ ఇప్పటికే నగరంలోని ప్రధాన కూడళ్లలో పెద్ద హోర్డింగ్లు ఏర్పాటు చేశారు. ఆదివారం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కంచ గ్రామంలోని కన్హా శాంతి వనంను సందర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కన్హా శాంతి వనంలో గలిబుగా ఇదేదో ఇంగ్లీష్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి కన్హా శాంతివనంలో గలిబుగా మొక్కను నాటారు. అనంతరం ముఖ్యమంత్రి కన్హా శాంతివనంను సందర్శించారు. అక్కడ పెంచుతున్న మొక్కలు, చెట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆశ్రమంలో ధ్యాన కేంద్రంను సందర్శించారు. ఈ సందర్శనలో ముఖ్యమంత్రి వెంట చేవెళ్ల శాసనసభ్యులు కాలే ఏతయ్య, షాద్నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, హెల్త్ సెంటర్ గ్లోబల్ గైడ్ దేవర్ద్ జార్జి మరియు ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి రొనాల్డ్ రాస్ తదితరులు పాల్గొన్నారు. అధినేత కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే తనపై కేటీఆర్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కలిసి అక్రమ కేసులు పెడుతున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలకు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదన్నారు. మాది భయపడే రక్తం కాదు, భయపెట్టే రక్తం. మేము తప్పు చేయలేదు, భయపడే ప్రసక్తే లేదు అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు కణికల్లా బయటికి వస్తారని తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగా అక్రమ కేసులతో జైలుకు వెళ్లి విడుదలైన తర్వాత తొలిసారి నిజామాబాద్ పర్యటనకు వచ్చిన ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వాగతం పలికారు. ఇందలవాయి టోల్ ప్లాజా వద్ద బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఇతర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గజమాలతో స్వాగతం చెప్పారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా పిడికిల ఎత్తి అన్ని ఎదిరించి వచ్చానని, తాను నిప్పులాంటి నిజామాబాద్ బిడ్డనని, దేశానికి దేనికి భయపడనంటూ కూడా తేల్చెప్పారు. పోరాటం చేసి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వాళ్ళని గట్టిగా నిలబడతామన్నారు. మీకు తెలుసు, దేశంలో జరుగుతున్న పరిస్థితులు మీకు తెలుసు. కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక, ధైర్యం లేక కేసీఆర్ గారి బిడ్డలైనటువంటి నా మీద, రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మాది భయపడే బ్లడ్ కాదు, భయపెట్టే బ్లడ్. అసలు ఎట్టి పరిస్థితుల్లో భయపడేదే లేదు. మేము తప్పు చేయలేదు కాబట్టి నా మీదైనా, రామన్న మీదైనా, కావాలంటే ఇంకెవరి మీద కేసు పెట్టుకున్నా బీఆర్ఎస్ నాయకులం నిప్పు కనికల్లాగా బయటకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకైతున్నాయి కేసులు? ఇవాళ కేంద్రంలో ఎదిరించి మాట్లాడితే కేసు. అగో చైనా వాడు బార్డర్ లోపలికి వచ్చిండు, మరి చూసుకొని జరా అంటే కేసు. మరి ప్రజలకు మంచి జరుగుతలేదంటే కేసు. ఇక రాష్ట్రం సంగతి అయితే చెప్పనే అవసరం లేదు. ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే కేసు, భూమి ఇయ్యకపోతే కేసు, రైతు భూమి ఇవ్వకపోతే కేసు, ఫేస్బుక్ లో మా అన్నదమ్ములు ఒక చిన్న పోస్ట్ పెడితే కేసు, ట్విట్టర్ లో మా ప్రొఫెసర్ లేదన్న అభిప్రాయం చెప్తే కేసు, ఇన్స్టాగ్రామ్ లో మా అక్క చెల్లె లేదన్న చిన్న వీడియో పెడితే కేసు. అంటే ఇంత భయం ఎందుకు? నిజాన్ని ఫేస్ చేయలేరా? మేం లేమా 10 ఏళ్ళ అధికారంలో? ప్రజలు మమ్మల్ని అనలేదా? రాష్ట్రం సంగతి అయితే చెప్పనే అవసరం లేదు. ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే కేసు, భూమి ఇవ్వకపోతే కేసు, రైతు భూమి ఇవ్వకపోతే కేసు, ఫేస్బుక్ లో మా అన్నదమ్ములు ఒక చిన్న పోస్ట్ పెడితే కేసు.
మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి. సిద్దిపేట జిల్లాలోని భువనగిరి పార్లమెంట్ పరిధిలో కొమరవెల్లి పట్టణంలో కొలువై ఉన్న కోరంశాల కొమరవెల్లి మల్లన్న మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలోని తోటబావి ప్రదేశంలో ఏర్పాటు చేసిన మల్లికార్జున స్వామి కేతలమ్మ మేడలాదేవిని వివాహం అంగరంగ వైభవంగా సాగింది. మార్గశిర మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని వీర శైవ ఆగమ శాస్త్ర ప్రకారం నిర్వహించే కళ్యాణంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మల్లన్న కళ్యాణానికి స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వరరెడ్డి, సిహెచ్ మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జనగామ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మహిళా సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి, బీసీ కమిషన్ మెంబర్ బాలలక్ష్మితో పాటుగా అధికారులు, ప్రముఖులు హాజరయ్యారు. దేవదేవుల కళ్యాణాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని వసతులు కల్పించారు. చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ పరిధిలోని సిగలపల్లిలో అక్రమ క్వారీపై మైనింగ్ అధికారులు దాడులు నిర్వహించారు. సుమారు 70 బ్లాకులను సీజ్ చేశారు అధికారులు. పలు వాహనాలను సైతం స్వాధీనం చేసుకున్న మైనింగ్ అధికారులు రైతులు, ప్రజలు తొందరలోనే శుభవార్త వింటారని తెలిపారు. అనంతరం మనోహర్ మాట్లాడుతూ ఇంటి వెనకాల ఉన్న రెస్కోలో ఎలాంటి అవినీతి జరిగిందో తెలుసుకుని నిరసన చేసేది భరత్ ప్రశ్నించారు. ప్రజలను పక్కదోవ పట్టించాలని చూసిన ప్రజలకు అన్నీ తెలుసని మీ నాటకాలు ఎవరు నమ్మరన్నారు. కుప్పంలో ₹1 కూడా కరెంటు ఛార్జీలు కట్టకుండా సోలార్ పవర్తో పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొస్తామన్నారు. కార్య సమావేశంలో భారతి త్రిలోక్, వల్లెప్ప, రవి, సుగుణమ్మ, ప్రశాంత్ పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా అటవీ అధికారుల మెరుపుదాడులు నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి కలప స్మగ్లర్లపై ఉక్కుపాదం, 8 ట్రాక్టర్లతో సహా కలపను సీజ్ చేశారు అటవీ అధికారులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి తణుకు నియోజకవర్గంలో 31 మంది సభ్యులకు గాను 40,46,249 రూపాయల చెక్కులను కూటమి నాయకుల సమక్షంలో లబ్ధిదారులకు అందించడమైంది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తణుకు నియోజకవర్గంలో 31 మంది లబ్ధిదారులకు 40 లక్షల రూపాయలు ఈరోజు చెక్కుల ద్వారా అందించడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనసుతో
ఎవరైతే ఆరోగ్య సేవలో వైద్య సదుపాయాలు పొందలేకపోతున్నారో అటువంటి వారి కోసం వారి సొంత ఖర్చుతో వైద్య సదుపాయాలు చేయించుకున్న వారి కోసం రీఎంబర్స్మెంట్ చేస్తూ ఈరోజు పెద్ద మనసుతో ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రభుత్వానికి ఇటువంటి వారిని అందరినీ కూడా ఆదుకోవాలి, వారందరికీ కూడా అండగా ఒక పెద్దకొడుకుగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన నియోజకవర్గంలో 40 లక్షల రూపాయలు, అదేవిధంగా ఒక బెనిఫిషరీకి సంబంధించి ఈరోజు తిరుపతిపురం బొబ్బా శ్రీహరి గారి అబ్బాయికి దాదాపు 20 లక్షల రూపాయలు పైగా ఖర్చు అయితే దానికి సంబంధించి 10 లక్షల రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ముఖ్యమంత్రి గారు మంజూరు చేయడం జరిగింది. అలాగే ఈరోజు అందరికీ కూడా ఎంతో పెద్ద మనసుతో చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి దిగువ మధ్యతరగతి ప్రజల కుటుంబాలను ఆదుకునే విధంగా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిధులు మంజూరు చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,30,46,249 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించడం జరిగింది. ఈ రోజు 40,46,249 రూపాయలు ఈ రోజు అందించడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్కరూ, ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలని ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. విశాఖ సాగర్ తీరం శనివారం మరియు ఆదివారం రియాల్సిస్ సాయంత్రం యుద్ధ వాతావరణాన్ని తలపించింది. తూర్పు నౌకాదళం జనవరి 4వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో సాహస విన్యాసాలు ప్రదర్శించాలని నిర్ణయించింది. ఏటా డిసెంబర్ 4న నేవీ డే నాడు జరిగే ఈ కార్యక్రమాన్ని ఈసారి ఒడిశాలోని పూరి తీరాన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సమక్షంలో నిర్వహించారు. విశాఖ ప్రజల కోసం జనవరి 4న విన్యాసాల ప్రదర్శనకు నిర్ణయించారు. దానికి ముందు రిహార్సల్స్ గా ఆర్కే బీచ్ వద్ద వివిధ రకాల సాహస విన్యాసాలు ప్రదర్శించారు. ఇందులో భాగంగా నేవీ డే విన్యాసాల కోసం రిహార్సల్స్ నిర్వహించారు. గగనతలంలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు సాగించిన విన్యాసాలు చూపర్లను అబ్బురపరిచాయి. శత్రువులపై దాడి చేసే సన్నివేశాల తీరంలో యుద్ధ సన్నివేశాలను కళ్లకు కట్టాయి. మరొక పక్క యుద్ధంలో చిక్కుకున్న సైనికులను కాపాడే విన్యాసాలు ఒళ్లు గగ్గురు పొడిచాయి. తీరానికి దగ్గరగా ఆకాశంలో పారాగ్లైడర్లు దూసుకువెళ్తూ సందడి చేశాయి. మరొక 4 రోజుల పాటు సన్నాహక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జనవరి 2న ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ నిర్వహించనున్నట్లుగా నేవీ అధికారులు తెలిపారు. Wherein 2 BMPs are moving forward to launch their attack, while the other 2 BMPs that can be seen on the right side of the grandstand are providing cover fire. Ladies and gentlemen, look right ahead and we shall see 2 Hawk jets of Indian Naval Air Squadron 551 approaching us in combat. Manipulate the firing of their anti-submarine rockets. మీరు ఇప్పుడు యాంటీ సబ్మెరైన్ రాకెట్ ఫైరింగ్ ను towards enhancing maritime surveillance capability of the nation. With removable medical intensive care unit, ALH Mark III became the first aircraft in Indian military capable of undertaking air ambulance. చిత్తూరు జిల్లా భరత్ విద్యుత్ పై చర్చకు సిద్ధమా? దమ్ముంటే విద్యుత్ శాఖలో జరిగిన దానిపై బహిరంగ చర్చకు నేను సిద్ధం. భరత్ నువ్వు సిద్ధమా అని ప్రభుత్వ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఒక వింత సంఘటన చేసి చూపించారు. వైసీపీ పెంచిన విద్యుత్ ఛార్జీల గురించి వైసీపీ వాళ్లే నిరసన చేయడం, విద్యుత్ వ్యవస్థని నాశనం చేసిన వీళ్లు మళ్లీ నీతులు మాట్లాడడం విడ్డూరంగా ఉంది అన్నారు. విద్యుత్ శాఖకు సంబంధించి కూటమి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. గత పాలకులు చిన్న తప్పులను బహిరంగంగా చూపారు. వైసీపీ హయాంలో చేసిన అవినీతికి వడ్డీలే వేల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ప్రజల మీద పడింది. కుప్పంలో గతంలో గ్రామీణ ప్రాంత రైతుల కోసం ఏర్పాటు చేసిన రెస్కో అద్భుతంగా పనిచేసింది. రెస్కోలో వచ్చిన ఆదాయంతో పాలిటెక్నిక్ కాలేజీ నిర్మించారు. గత వైసీపీలో అర్హత లేని వ్యక్తులకు అందలం ఎక్కిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో ఇప్పుడు చూస్తున్నాం. గతంలో అర్హత లేకున్నా ఉద్యోగాలు ఇచ్చారు. భారీగా విద్యుత్ బకాయిలు ఉంటే సంబంధం లేకుండా సగానికి పైగా మాఫీ చేసేశారు. దీంతో సామాన్య రైతులు, ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు. రిటైర్డ్ ఎండీ చేసిన అవినీతి భాగోతం మీద ఇప్పటికే కుప్పంలో రెస్కోలో అంత అవినీతి జరిగే కనీసం ఒక మాట కూడా మాట్లాడని ఎమ్మెల్సీ భరత్ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని నిరసన చేపట్టామని ప్రశ్నించారు. పెరుగుతున్నాయని చెప్పనేసి
వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకి పిలుపునివ్వటం. మీ అందరికీ తెలుసు 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం విడిపోయి 16,500 కోట్ల లోటు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని ప్రారంభించి రమారమి మనకి లోటు పవర్ కూడా 22,000 మెగావాట్ల పవర్ లాస్తో కూడా ఈ రాష్ట్రాన్ని ప్రారంభించుకుంటే తర్వాత 2019లో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే సమయానికి మిగులు పవర్ తోటి విద్యుత్ తోటి వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టడం జరిగింది. దాంట్లో మనందరికీ తెలుసు ఏ విధంగా ఈ వ్యవస్థని వైఎస్ఆర్సీపీ నాయకులు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు,